స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులు తమ లావాదేవీలను ఆర్థిక పరమైనటువంటి కార్యకలాపాలను నిర్భయంగా చేసుకునేటువంటి ఒక నమ్మకమైన బ్యాంకు. కాకపోతే అటువంటి బ్యాంకులో తాకట్టు పెట్టినటువంటి బంగారం ఇంటి దొంగలే బయటికి తీసుకెళ్ళి తాకట్టు పెట్టినటువంటి ఘటన 2023 నవంబర్ 28వ తేదీన గార్ ఎస్బీఐ బ్రాంచ్లో బయటపడింది. ఈ విషయంపై అప్పట్లో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి డిప్యూటీ మేనేజర్ స్వప్నప్రియ ఆత్మహత్యకు పాల్పడింది. అనంతరం మెరుగైన చికిత్స పొందుతూ విశాఖపట్నం మెడికవర్లో మృతి చెందడం జరిగింది. అనంతరం ఈ కేసుపై విచారణ చేపట్టిన పోలీసులు మాత్రం ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అనంత కాలంలో 4 ప్రైవేట్ బ్యాంకుల్లో తాకట్టు పెట్టినటువంటి 60 బ్యాగుల బంగారాన్ని ఇమీడియట్గా రికవర్ చేశారు. కాకపోతే ఈ విషయంలో గత ప్రభుత్వ హయాంలో తమకు అన్యాయం జరిగింది కాబట్టి తమకు న్యాయం చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదును సీరియస్గా తీసుకున్న జిల్లా పోలీసులు ఈ కేసును ఇన్వెస్టిగేషన్ బాధ్యత చేపట్టారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్నటువంటి శ్రీకాకుళం డిఎస్పీ సిహెచ్ వివేకానందం అంతా ఉన్నారు. చూస్తే కనుక 2023 నవంబర్లో జరిగినటువంటి ఈ ఉదంతంలో సీఎం పేసీకి వాళ్ళు ఫిర్యాదు ఇచ్చిన తర్వాత మీరు చేసినటువంటి ఈ దర్యాప్తులో ఎవరు పాత్రదారులు, సూత్రధారులు, ఆర్థిక లావాదేవీలతో పాటు న్యాయపరమైనటువంటి సమస్యలు నెలకొన్నటువంటి ఈ కేసులో ఎటువంటి పురోగతిని సాధించింది? ఇది ఫస్ట్ ఒక డిఎస్పీ గారు ఉండేవాళ్ళు ఇన్వెస్టిగేషన్లో. తర్వాత నా ముందు డిఎస్పీ గారు కూడా ఇన్వెస్టిగేషన్ చేశారు. తర్వాత నేను కూడా ఇన్వెస్టిగేషన్ టేకప్ చేశాను. ఇందులో ఏంటంటే ఆన్ ఫేస్ వాళ్ళ 5 మీద కంప్లైంట్ ఇచ్చారు. స్వప్నప్రియ అండ్ వాళ్ళ బ్రదర్ అండ్ 3 అదర్స్ ఎవరైతే జాయింట్ కస్టోడియన్ ఉన్నారో వాళ్ళ 5 మీద అప్పుడు రీజనల్ మేనేజర్ టిఎంఆర్ రాజు గారు అప్పుడు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద కేసు రిజిస్టర్ చేశారు. మొత్తం సుమారు 7 కేజీల పైనే బంగారం పోయింది, 60 బ్యాగులు. కస్టమర్లు అందరూ బ్యాంకులో తనఖా పెట్టుకున్నటువంటి బంగారాన్ని ఈ బ్యాంకులో ఫ్రాడ్యులెంట్గా దాన్ని మిస్ప్లేస్ చేసి వేరే బ్యాంకులో తనఖా పెట్టుకొని ఆ క్యాష్ను వాళ్ళు వాడుకున్నారనేది ఎలిగేషను. అది ప్రూవెన్ ఫ్యాక్ట్ ఇప్పుడు వరకు ఉన్న దర్యాప్తు ప్రకారం. దాంట్లో 60 బ్యాగులు రికవరీ చేయడం కూడా జరిగింది. ఆల్మోస్ట్ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ప్రకారం రేట్ల ప్రకారం అది 4 కోట్ల రూపాయల వర్త్ గోల్డ్. అది దాంట్లో మొదట ఇచ్చిన 5 కేసులు అప్పుడు ఉన్నటువంటి డిఎస్పీ గారు వాళ్ళని అరెస్ట్ చేయడం, అందులో ఒక స్వప్నప్రియ చనిపోయింది, మిగతా 4 అరెస్ట్ చేశారు. ఎంటైర్ 60 బ్యాగ్స్ ఆఫ్ గోల్డ్ రికవరీ చేయడం జరిగింది. అది ఈ శ్రీకాకుళం చుట్టుపక్కల ఉన్నటువంటి సిఎస్బి బ్యాంకులు 4, ఒకటి ఫెడరల్ బ్యాంకులో, ఇంకోటి మొత్తం 4 బ్యాంకుల్లో ఇవన్నీ కూడా ప్లెడ్జ్ అంటే రీమార్టిగేజ్ అంటారు అనమాట. ఆల్రెడీ మార్టిగేజ్డ్ ప్రాపర్టీని మళ్ళీ రీమార్టిగేజ్ చేశారు. దాంట్లో మనం ఇంకా ఈ 4 కాకుండా ఇంకో 4 మళ్ళీ తదుపరి దర్యాప్తులో అరెస్ట్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ దర్యాప్తులో మీకు డే 1 టిఆర్ఎం రాజు బ్యాంకులో ఆభరణాలు దారి మళ్ళీ అనే విషయాన్ని వెను వెంటనే గనక మిమ్మల్ని ఆశ్రయించి ఉండినట్టయితే ఈవేళ డిప్యూటీ డైరెక్ట్గా ఉన్నటువంటి స్వప్నప్రియ మన మధ్య లేకుండా ఉండకుండా పోతున్న పరిణామాలు ఉండేవి మీ దర్యాప్తు తేలేదు. అంటే ఇది 23లో ఇచ్చిన కంప్లైంట్ అండి. నేను 24 ఎండింగ్లో జాయిన్ అయ్యాను. ఆయన డిలే అయితే ఎఫ్ఐఆర్లో ఉంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళు లీగల్ ప్రొసీజర్ ప్రకారం డిలే చేశారని ఆయన చెప్తున్నాడు. ఏదేమైనా చట్టపరంగా పోలీసులు తీసుకోవాల్సిన చర్యలు తీసుకున్నారు. నిందితులందరినీ అరెస్ట్ చేశారు. 100% పోయిన బంగారాన్ని, మిస్ప్లేస్ అయినటువంటిది రీమార్టిగేజ్ అయిన బంగారాన్ని అంతా కూడా రికవరీ చేయడం జరిగింది. ఎవరైతే మార్టిగేజ్ చేసినటువంటి ప్రజలు ఉన్నారో వాళ్ళకి సేఫ్గా మళ్ళీ వాళ్ళకి అందించడం బ్యాంకు ద్వారా జరిగింది. ఈశ్వరంత బంగారం పోలేదు. అదేవిధంగా ఈరోజు బ్యాంకుకి సంబంధించిన ఉన్నతాధికారుల కనుసైగిల్లో జరిగాయా లేదన్న విషయం ఇంకా తేలలేదు. కానీ అరెస్ట్ అయినటువంటి ఈ 8 మంది, ముందు 5 ఒకరు లేరు, ఇప్పుడు 4 ఏం కీలక పాత్ర పోషించారు ఈ తాకట్టు బంగారం బయట బ్యాంకుల్లో పెట్టి? ఇందులో రకరకాలుగా ఉందండి. ఇందులో ఎందుకంటే ఇప్పుడు నేను ఎవరెవరు రోల్ ఏంటన్నది నేను అప్పుడే మీకు చెప్పకూడదు. ఇంకా కొంచెం అది ఇంక ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో ఉంది కాబట్టి నేను 100% డీటెయిల్స్ నేను మీకు చెప్పలేను. వాళ్ళు చేసినటువంటి రోల్ ప్రకారము జాయింట్ కస్టోడియన్గా ఉన్నందుకు ఆ యొక్క బ్యాగ్స్ని అక్కడి నుంచి క్యారీ చేసి వేరే చోట పెట్టినందుకు,
వాళ్ళు ఏ విధంగా పెట్టారు, ఆ డబ్బుని ఏ విధంగా వాళ్ళు ఇతర చోట ఇన్వెస్ట్ చేశారు, ఈ అన్నిట్లో దర్యాప్తులో తేలిన అంశాలను బట్టి వాళ్ళందరినీ కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది. మీ దర్యాప్తుకి ఆర్థిక లావాదేవీలు అంటే ఒక ఉన్నతమైన బ్యాంక్ అదే. ఆ బ్యాంక్ ఆర్థిక లావాదేవీల విషయంలో అడుగడుగునా మీకు ఆటంకాలు కలిగి ఉంటే, లేకుంటే వాళ్ళు కూడా మీతో సహకరించారు దర్యాప్తు? అంతా సహకరించింది. ఎందుకంటే ఇదంతా అఫీషియల్ అండి. ఎవ్రీథింగ్ అఫీషియల్ ట్రాన్సాక్షన్. వాళ్ళు సహకరించవలసిన బాధ్యత వాళ్ళకుంది. సహకరించకపోతే మేము అఫీషియల్ లెటర్స్ పెట్టి మేము వాళ్ళతోటి నోటీసులు చేయడం జరుగుతుంది. వాళ్ళంతా గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాంటి వాళ్ళే కాబట్టి అందరూ సహకరించారు కాబట్టి మేము 8 మందిని అరెస్ట్ చేయగలిగాం. 60 బ్యాగులు రికవరీ చేయగలిగాం. ఇందులో వాళ్ళ తాలూకు ఎలిగేషన్స్ అన్నీ కూడా మళ్ళీ మేము రీవెరిఫికేషన్ చేస్తున్నాం. తర్వాత దాని ప్రకారం తప్పకుండా ఇంకేదన్నా ఉంటే చర్య తీసుకుంటాం. టీఆర్ఎం రాజు ఆరోపణలు ఎదుర్కొన్నారన్న ఒక అప్రతత భావంతో చాలామంది బ్యాంక్ ఎంప్లాయీస్ని కూడా ప్రవోక్ చేశారు అన్న విషయం మీ దర్యాప్తులో ఎక్కడైనా ఫైండ్ అవుట్ అయింది? అదేమైతే మాకెవరు చెప్పలేదండి. ఈ విక్టిమ్ తాలూకా బ్రదర్ టీఎంఆర్ రాజు కూడా ఇందులో మాకు ప్రవోక్ చేస్తూ చాలా మెసేజ్లు చాలామందిని చేశాడని ఈయన చెప్పడం అయితే ఉంది. బట్ ఆయన్ని ఇందులో వన్ ఆఫ్ ది అక్యూజ్డ్ కింద వీళ్ళు అరెస్ట్ చేసి ఆల్రెడీ చూపించారు అంతకుముందు ఉన్నటువంటి ఐఓస్. కాబట్టి ఆయన వెర్షన్ని మేము వెరిఫై చేస్తాం, కానీ దాన్ని ఒక అందులో రెస్పాండెంట్గా ఉన్నటువంటి వాడు అరెస్ట్ అయిన వ్యక్తి చెప్పినటువంటి వెర్షన్ మీద పూర్తిగా మేము రీవెరిఫికేషన్ అయితే చేస్తున్నాం. డే 1 వాళ్ళు అంటే బ్యాంక్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీస్ ఉన్నతాధికారులు పలానా బ్యాంకులో ఈ బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టారని ఫైండ్ అవుట్ అయిన వెంటనే అక్కడ ఉన్నటువంటి ఏదైతే తాకట్టు పెట్టినటువంటి డబ్బుల విషయం చొరవకోకుండా ఈ బంగారం అని తీసుకొచ్చిన ఆ చిన్న లాజిక్ విషయంలో ఈరోజు బ్యాంక్ అధికారుల తాలూకా తత్సారం పోలీసులు శిరోభారంగా మారిందంటే అంటే అంటే మీరు అనేది సిఎస్బి బ్యాంకులో పెట్టిన దాని గురించా, ఎస్బీఐ వాళ్ళు పెట్టిన దాని గురించా? ఎస్బీఐ తాకట్టు పెట్టిన బంగారం తీసుకెళ్లి 4 ప్రైవేట్ బ్యాంకుల్లో పెట్టినప్పుడు వాళ్ళు కూడా లోన్ తీసుకున్నారు. కానీ మీరు ఆ ఆభరణాలు స్టేట్ బ్యాంక్ ఇవన్నీ తీసుకురావడం జరిగింది. ఇది మీకు శిరోభారంగా మారింది. శిరోభారం అనే ఉందండి, ఇది పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. దర్యాప్తులో భాగంగా ఇక్కడి నుంచి మార్టిగేజ్ చేసిన ప్రాపర్టీ ఎక్కడున్నా దాన్ని అనాథరైజ్డ్గా తీసుకెళ్ళి ఇంకో చోట ప్లెడ్జ్ చేశారు కాబట్టి దాన్ని అఫీషియల్గానే అప్పుడు ఉన్నటువంటి అధికారులు రికవరీ చేయడం జరిగింది. కన్సర్న్ బ్యాంక్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దాని ద్వారా కస్టమర్లు కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. కానీ అందులో 4,17,00,000 రూపాయలు ఈరోజు వాళ్ళు మళ్ళీ ఆభరణాల మీద లోన్ తీసుకున్నారు. ఆ అమౌంట్ రికవర్ చేయాల్సిన బాధ్యత ఎవరి మీద పడుతుంది? స్టేట్ బ్యాంక్ మొత్తం తీసుకుంటే, లేకపోతే పోలీసులు విచారణలో భాగం తెచ్చారు? అంటే మా దర్యాప్తు వరకు అయితే మేము చేసామండి. అది ఏవైతే 4 బ్యాంక్స్ ఉన్నాయో వాళ్ళు లీగల్గా వాళ్ళకున్నటువంటి ఇన్సూరెన్స్ పాలసీస్ ప్రకారం వాళ్ళకున్నటువంటి లీగల్ దీని ప్రకారము దే విల్ గో ఫర్ ఫర్దర్ యాక్షన్. దానికి పోలీస్కి సంబంధం అయితే లేదు. కానీ ఒక థెఫ్ట్ బంగారాన్ని తాకట్టు పెట్టారనే నిపంతో వాళ్ళ మీద చర్యల్లో భాగంగా దర్యాప్తు ఆభరణాలు రికవరీ చేశారు. అంతే కదండి, పోయిన వస్తువు ఎక్కడున్నా మేము రికవరీ చేస్తాము. ఇక్కడ స్టేట్ బ్యాంకులో నుంచి 7 కేజీల బంగారం పైన మిస్ అయింది. ఆల్ మిస్ప్లేస్డ్ ఇది వేరే బ్యాంకుల్లో ఉంది. అది లీగల్గానే రికవరీ చేశారు అప్పుడున్న అధికారులు తప్ప అందులో ఇంకేం కాదు కదా. ఇంకా చాలా మంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అన్నటువంటి విషయం దర్యాప్తులో ఇంకా తేలాల్సి ఉందా? ఇంకా ఇందులో లేదండి, లీగల్ ఒపీనియన్ కూడా తీసేసుకున్నాం. ఆ లీగల్ ఒపీనియన్ ప్రకారము ఫర్దర్గా ఛార్జ్షీట్ ఫైల్ చేస్తాం. ఈ 4 అనే కొత్త వ్యక్తులు ఇన్నాళ్ళ నుండి తప్పించుకొని మీ దర్యాప్తులో ఫైండ్ అవుట్ అయ్యారు. వాళ్ళు ఇందులో భాగస్వాములు? నా దర్యాప్తులో ఒక 2 ఫైండ్ అవుట్ అయ్యారు. అంతకుముందు ఆ ఐఓస్ కొంతమందిని అరెస్ట్ చేశారు. సో ఆల్మోస్ట్ ఒక ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. లీగల్ ఒపీనియన్ కూడా తీసుకోవడం జరిగింది. బేసింగ్ ఆన్ దట్ వీ విల్ ఫైల్ ది ఫైనల్ రిపోర్ట్. ప్రైవేట్ వ్యక్తుల లేకపోతే బ్యాంకు ఉద్యోగుల ఈ 8 మంది? ఈ 8 మందిలో బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. కస్టోడియన్, జాయింట్ కస్టోడియన్స్ ఉన్నారు, అదర్ ఎంప్లాయీస్ ఉన్నారు. అలాగే ఈ తీసుకెళ్ళి అక్కడ ప్లెడ్జ్ చేసినటువంటి మీడియేటర్స్ ఉన్నారు. ఈ డబ్బుని తీసుకెళ్ళి వేరే చోట ఇన్వెస్ట్ చేసి బ్యాగులను అటు ఇటు ట్రాన్స్పోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అందరూ ఉన్నారు. ఈ బ్యాగ్స్ మిస్ అవ్వడానికి, మిస్ అయిన దగ్గర నుంచి జరిగిన ప్రతి ఎపిసోడ్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి వాళ్ళని కూడా మేము అరెస్ట్ చేయాలి. సీసీ ఫుటేజ్ గమనించే ఉంటారు. అక్కడ 2 కీస్ ఉంటాయి, కస్టోడియన్ ఉంటారు, కంపెనీ పర్సన్ ఉంటారు. కానీ ఆ బోత్ పర్సన్స్ ఆ బ్యాగులు తరలించేందుకు చేసినటువంటి ప్రయత్నం ఫుటేజ్లో ఏమైనా ఫైండ్ అవుట్ అయింది? అది ఉందండి. అది నేను ఇప్పుడు అంతా డీటెయిల్గా మీకు చెప్పకూడదు. అది ఎందుకంటే కోర్టు పరిధిలో ఉంటుంది కాబట్టి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఎవిడెన్స్ ఉంది, బేసింగ్ ఆన్ ఎవిడెన్సే మేము ముందుకు వెళ్ళడం జరిగింది. ఈ ఉదంతం తొలినాళ్ళలో వెలుగులు వచ్చిన తర్వాత కస్టోడియన్ సురేష్పై ఎవరు దాడి చేశారని ఫిర్యాదు చేయడం జరిగింది? అది ఆల్రెడీ రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద
కేసు నమోదు చేయడం జరిగింది. బట్ ఎవరు దాడి చేశారన్నది ఎక్కడ ప్రూవ్ అవ్వలేదండి. అది ఆ ఇన్సిడెంట్ ఎక్కడ కూడా ప్రూవ్ అవ్వకపోవడం మూలంగా ఆ కేసుని రెఫర్ చేశారు. కానీ ఎమ్మెల్సీ కూడా అయింది. ఆయన పోలీసుల నుండి తప్పించుకునే క్రమంలో లాయర్ ద్వారా పోలీసుకి సరెండర్ చేయబడ్డాడు. అంటే ఆయన తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నంలో దాన్ని చిత్రీకరించుకున్నాడా? అయ్యి ఉండొచ్చు. అది మనకి ఇన్వెస్టిగేషన్‌లో అయితే దాడి జరిగినట్టుగా ఎక్కడా దర్యాప్తులో తేలలేదు. ఆయనగా వెళ్లి సెల్ఫ్‌గా హాస్పిటల్ జాయిన్ అయ్యి ఎమ్మెల్సీ ఇస్తే ఇవ్వచ్చు. బట్ అక్కడెక్కడ ఎవిడెన్స్‌లు ఎక్కడ ప్రూవ్ అవ్వలేదు. స్వప్నప్రియ 28వ తేదీన సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. ఆ రోజు ప్రాథమిక చికిత్స నిమిత్తం శ్రీకాకుళం మెడికవర్‌లో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ రోజు సాయంత్రం ఆమె పోలీసులకి అంటే వాంగ్మూలం కూడా ఇచ్చింది. తాను ఎందుకు ఇచ్చేసింది. ఎందుకంటే పోలీస్ కంప్లెయింట్ నమోదైన 100 డేల నమోదైన తర్వాత జరిగినట్టు ఆమె వాంగ్మూలం విషయంలో కొంత అనిశ్చితి. అదైతే నేను ఫైల్ అంతా వెరిఫై చేశాను. నా కేస్ ఫైల్‌లో అయితే అది లేదు. మీరు అన్నారు కాబట్టి అది 2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో 174 కేసు నమోదు చేశారు. అది ఒకసారి వెరిఫై చేసి నేను ఐ విల్ గివ్ ఎ క్లారిఫికేషన్. హాస్పిటల్‌లో ఆమె అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈరోజు కేసు ముందుకెళ్లేందుకు ఎందుకైనా మీకు దోహదపడే అవకాశం ఉంటుండేదేమో. ఉండేది. కానీ అందులో ఆ కంప్లెయింట్ ఇచ్చింది 174 వాళ్ళ మదర్ ఇచ్చారు. చనిపోయిన తర్వాత ఇచ్చారు. కాబట్టి ఆ ముందుగా ఉన్నది మాకు ఎమ్మెల్సీ వచ్చుంటే 100% మేము స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాము. ఎక్కడ ఎమ్మెల్సీ కూడా వచ్చినట్టుగా ఆ ఫైల్‌లో అయితే ఎక్కడ లేదు. ఎందుకంటే వాళ్ళు మెడికో లీగల్‌గా ఇవ్వలేదు వాళ్ళు. ఆమెకి ఏదో బాగోలేదు, ఒంట్లో బాగోలేదు, లేకపోతే పాయిజన్ తీసుకున్నారు. వాళ్ళు ప్రైవేట్‌గా ట్రీట్మెంట్ చేసుకున్నట్టుగా నాకు తెలిసింది. ఎనీహౌ దాంట్లో ఎమ్మెల్సీ అదంతా ఉంటే వెరిఫై చేసిన తర్వాత వీళ్ళు ప్రొసీడ్ అకార్డింగ్. అంటే ప్రైవేట్‌గా వాళ్ళ హాస్పిటల్‌కి వెళ్లారు. ఎటువంటి పోలీసులు సమాచారం ఇవ్వకుండా వెళ్ళిన నేపథ్యంలో పోలీసులకు తెలిసి అక్కడికెళ్ళి ఆమె వాంగ్మూలం తీసుకున్నారా స్వప్నప్రియ? అది వెరిఫై చేయాలి. వెరిఫై చేసి నేను చెప్తాను. నేను ఆ ఫైల్ వెరిఫై చేసినాక చెప్తాను. చూస్తే గార్ ఎస్బీఐ బ్రాంచ్‌లో 2023 నవంబర్ 28వ తేదీన లాకర్‌లో ఉన్నటువంటి తాకట్టు బంగారాన్ని బయటి బ్యాంకుల్లో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్న విషయంపై అప్పట్లో పోలీసులు చేసినటువంటి ప్రయత్నం వెనువెంటనే 4 ప్రైవేట్ బ్యాంకుల్లో తాకట్టు పెట్టినటువంటి 7 కేజీల 147 గ్రాముల బంగారు ఆభరణాలు రికవర్ చేశారు. అయితే ఆ బంగారు ఆభరణాలు ప్రైవేట్ బ్యాంకుల్లో తాకట్టు పెట్టినటువంటి 9 మందిపై అప్పుడే కేసు నమోదు చేయడం జరిగింది. ప్రధాన నిందితురాలుగా ఆరోపణలు ఎదుర్కొన్న స్వప్నప్రియ మాత్రం 28వ తేదీన 28వ తేదీన ఆత్మహత్యకు ప్రేరేపబడింది. కాకపోతే 29వ తేదీన మృతి చెందడం అనంతరం ఆర్ఎం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలో దిగి మొత్తం 60 మంది కక్షిదారుల 60 బ్యాగులను రికవర్ చేసి వారికి అందజేయడం జరిగింది. ఏసువంత బంగారం పోకపోయినా ఇప్పుడు పోలీసుల మీద నమ్మకంతో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఆ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసినటువంటి డీఎస్పీ ఒక నివేదికను రూపొందించారు. ఇప్పటికి మరో 4గురిని అరెస్ట్ చేశామని చెప్తున్నారు. ఈ విషయంపై మాత్రం పూర్వాపరాలన్నీ పరిశీలించిన తర్వాత ఆర్థిక లావాదేవీలు న్యాయపరమైన సమస్యలను అధిగమించి నిందితులను పట్టుకోవడంలో వారి సహాయ సహకారాలే ఈరోజు తమకు ఎంతగా దోహదపడింది. పూర్తి నివేదికతో ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. గార ఎస్బీఐ బ్రాంచ్లో జరిగినటువంటి తాకట్టు బంగారాల వ్యవహారంలో స్వప్నప్రియ ఆత్మహత్య చేసుకోవడంతో పాటు నిందితులను తప్పుకునేందుకు వారు చేసిన ప్రయత్నం మాత్రం ఇన్వెస్టిగేషన్లో వాళ్ళందరూ పట్టుపడ్డారు. ఈ విషయంలో మాత్రం పూర్తి స్థాయిలో ఎవరైతే ఈ తాకట్టు బంగారాన్ని ప్రైవేట్ బ్యాంకుల్లో తాకట్టు పెట్టారో వాటిని మాత్రం పూర్తి స్థాయిలో రికవరీ చేయగలిచాం. కానీ ఆ తాకట్టు బంగారం వెనక లబ్ధి పొందిన వారిని కూడా ఈరోజు బాధితులుగా చేర్చి నిందితులుగా ఈరోజు కోర్టుకు సబ్మిట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తుందని చెప్తున్నారు. మరి ఇది ఎవరు ఏంటనే విషయం పోలీసు స్పష్టమైనటువంటి నివేదిక బయటకు వచ్చినంత వరకు వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ శ్రీకాకుళం.